హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్లో సినానిమ్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్స్లోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. క్లాస్లోనికి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనకి యాక్చువల్గా తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఎగ్జామినేషన్స్ షెడ్యూల్కి సంబంధించిన నోటీస్లో తెలంగాణ హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మనకి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే మనకి యాక్టివేట్ కాలేదు. చాలామంది హాల్ టికెట్స్ రిలీజ్ చేశారా లేదా, లింక్ యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. లింక్ అయితే యాక్టివేట్ కాలేదు. లింక్ యాక్టివేట్ అయిన వెంటనే నేను మీకు వీడియో అయితే చేస్తాను. దెన్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్స్. మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే లింక్ యాక్టివేట్ చేయలేదు, కొంచెం వెయిట్ చేయండి. సినానిమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. దీనితో పాటు తిరస్కరించడం అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి డిజప్రూవ్ అని చెప్పేసి ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ 1 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా అయితే చెప్తాము. సో ఇక్కడ మనకి సెవరల్ మీనింగ్స్ అయితే ఉన్నాయి ఈ వర్డ్కి సంబంధించి, కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి డిజప్రూవ్ అనేది ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి పర్టికులర్ సినానిమ్కి సంబంధించిన సిమిలర్ మీనింగ్ అనమాట. సో సినానిమ్ అంటే మీకు తెలుసు కదా. సో ఇచ్చినటువంటి పదానికి సంబంధించి సిమిలర్గా ఉండేటువంటి మీనింగ్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ హిండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో హిండర్డ్ అంటే అడ్డగించడం అనమాట. సో మనం ఏదైనా ఒక పాత్లో వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా అడ్డంగా వస్తే దాన్ని హిండరింగ్ అని చెప్పేసి అంటాం, లేదా హిండర్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ అబ్స్ట్రక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో హిండర్డ్ అన్న అబ్స్ట్రక్టెడ్ అన్న సిమిలర్ మీనింగ్. సో ఇక్కడ మనకి క్రికెట్ మ్యాచ్ కామెంటరీలో ఓకే బౌలర్ అబ్స్ట్రక్ట్ ద ఫీల్డ్ అని చెప్పేసి అంటారు, ఓకే, లేదా బ్యాట్స్మెన్ అబ్స్ట్రక్ట్ ది ఫీల్డ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ మనకి అబ్స్ట్రక్ట్ అంటే అడ్డగించడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి హిండర్డ్ అనేటువంటి పదానికి సంబంధించి అబ్స్ట్రక్టెడ్ అనేది రైట్ సినానిమ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ వియరీ అని చెప్పేసి అడిగారు. సో వియరీ అంటే మీరు ఎప్పుడైతే అలసిపోయి ఉంటారో, ఓకే, నీరసంగా ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ వియరీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ దీనికి సిమిలర్ మీనింగ్ ఫ్యాటిగ్యూడ్ అనమాట. సో ఫ్యాటిగ్యూడ్ అన్న వియరీ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. కాబట్టి సో సినానిమ్ ఆఫ్ వియరీ అంటే ఫ్యాటిగ్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ట్రెమెండస్ అని చెప్పేసి అడిగారు. సో ట్రెమెండస్ అంటే హ్యూజ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, లేదా ఎక్సెసివ్ అని చెప్పేసి కూడా మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ట్రెమెండస్ అంటే చాలా పెద్దది లేదా బిగ్ అని చెప్పేసి ఉంటుంది మీనింగ్. సో ఇక్కడ మనకి సిమిలర్ మీనింగ్ కూడా మనకి ఎక్సెసివ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఎక్సెసివ్ అనేది దీనికి సంబంధించినటువంటి సిమిలర్ మీనింగ్. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. ఇది ఆప్షన్ 2. ఓకే, సో ట్రెమెండస్కి సంబంధించిన రైట్ ఆన్సర్
ఆప్షన్ 2 ఎక్సెసివ్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ అబ్నాక్సియస్ అని చెప్పేసి అడిగారు. సో అబ్నాక్సియస్ అంటే అన్ప్లెజెంట్ అని, లేకపోతే అనాయింగ్ అని, డిస్గస్టింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ డిస్గస్టింగ్ అనేది సిమిలర్ సినానిమ్ అనమాట. సో అబ్నాక్సియస్కి సంబంధించి సిమిలర్ మీనింగ్ వచ్చేసి డిస్గస్టింగ్. ఓకే, సో డిస్గస్టింగ్ అన్న అబ్నాక్సియస్ అన్న సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఇంపెడిమెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇంపెడిమెంట్ అంటే మనకి ఇక్కడ హిండర్డ్ అంటే అడ్డగించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది, లేదా అబ్స్ట్రక్టెడ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, లేదా సంథింగ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ సినానిమ్ మీనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంపెడిమెంట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి అబ్స్ట్రక్షన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ సినానిమ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ గల్లిబుల్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ గల్లిబుల్ అంటే మనం ఇతరుల్ని మోసం చేసినప్పుడు. ఓకే, సో వెన్ వీ డిసీవ్ సమ్మన్, డిసీవ్ అంటే మోసం చేయడం. ఓకే, సో ఇలాగ మనం మోసం చేసినటువంటి టైంలో గల్లిబుల్ అని చెప్పేసి అంటాం. సో గల్లిబుల్ అన్న క్రెడ్యులస్ అన్న రెండు మనకి సిమిలర్ మీనింగ్. ఓకే, సో గల్లిబుల్ అన్న క్రెడ్యులస్ అన్న సిమిలర్ మీనింగ్ కాబట్టి సో సినానిమ్ ఆఫ్ గల్లిబుల్ అంటే క్రెడ్యులస్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ మెజరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. హెల్ప్లెస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. మెజరబుల్ అంటే హెల్ప్లెస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి అబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు, ఆబ్జెక్ట్ కాదు, అబ్జెక్ట్, ABJECT అబ్జెక్ట్ అంటే హెల్ప్లెస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సినానిమ్ ఆఫ్ మెజరబుల్ అన్న అబ్జెక్ట్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. అబ్స్ట్రక్ట్ అంటేనేమో టు హిండర్డ్ సంథింగ్ ఆర్ సమ్వన్ అనేది ఇక్కడ అబ్స్ట్రక్ట్ అని చెప్పేసి వస్తుంది. కానీ ఇచ్చినటువంటి యొక్క మెజరబుల్కి సంబంధించిన సిమిలర్ మీనింగ్ వచ్చేసి అబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఎఫబుల్ అని చెప్పేసి ఇచ్చారు. AFFABLE ఎఫబుల్ అంటే ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి కార్డియల్ అని చెప్పేసి కూడా వస్తుంది, కార్డియల్ అన్న లేకపోతే కార్డియంట్ అన్న. సో ఈ విధంగా మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. సో ఎఫబుల్ అంటే ఫ్రెండ్లీ అనమాట. సో ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్కి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో ఎఫబుల్ అంటే ఫ్రెండ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ రెసిపియంట్స్ అని చెప్పేసి అడిగారు. రెసిపియంట్స్ అంటే ఇక్కడ తీసుకునేటువంటి వారు అనమాట, అంటే రిసీవర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్కి రెసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ అని చెప్పేసి అడుగుతారు. సో ఆ భారతరత్న అవార్డు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ రెసిపియంట్ అంటే రిసీవర్స్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో రెసిపియంట్స్కి సిమిలర్ మీనింగ్ రిసీవర్స్. నెక్స్ట్ వన్ సినానిమ్ ఆఫ్ బియాండ్ అని చెప్పేసి అడిగారు. సో బియాండ్ అంటే లైట్ హార్టెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ సిమిలర్ మీనింగ్ అయితే ఉంది. సో బియాండ్ అంటే యాక్చువల్గా మనకి చియర్ఫుల్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ స్టడీ అని చెప్పేసి ఇచ్చారు. స్టడీ అంటే స్ట్రాంగ్ అనమాట. ఇంకా బ్రిస్క్ అంటేనేమో ఎనర్జెటిక్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంది. బ్రిస్క్ అంటే చైల్డ్ లైక్ అంటే చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగి ఉండడాన్ని చైల్డ్ లైక్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క బియాండ్ అనేటువంటి దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి లైట్ హార్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎమ్యులేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎమ్యులేట్ అంటే టు ఇమిటేట్ సమ్వన్. ఓకే, సో చాలామంది మిమిక్రీ చేస్తూ ఉంటారు. సో ఆ మిమిక్రీ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో సో వారిలాగా మాట్లాడుతున్నట్లుగా మిమిక్ అయితే చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం ఎమ్యులేట్ అని చెప్పేసి అంటాం. అంటే టు మిమిక్ సమ్వన్ అనమాట, లేదా టు ఫాలో సమ్వన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇన్స్పైర్ టు విన్ అని చెప్పేసి ఇక్కడ మనకి మీనింగ్ అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క ఎమ్యులేట్ అనేటువంటి దానికి సిమిలర్ మీనింగ్. సో ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ డిస్హానర్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిస్హానర్ అంటే ఇక్కడ పెద్దగా గౌరవం లేకపోవడం. ఓకే, సో ఇక్కడ ఇన్ఫేమి అని చెప్పేసి ఉంది కదా. సో ఇన్ఫేమి అన్న డిస్హానర్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఇన్ఫేమి. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ఫోర్టిఫై అని చెప్పేసి అడిగారు. సో ఫోర్టిఫై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్ చేయడం, అంటే బలవంతం, అంటే స్ట్రెంగ్తన్ అంటే బాగా దృఢంగా చేయడం అనమాట. సో ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్ చేయడం, అంటే దృఢంగా చేయడాన్ని ఇక్కడ మనం ఫోర్టిఫై అని చెప్పేసి అంటాం. సో సినానిమ్ ఆఫ్ ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్. నెక్స్ట్ వన్ సినానిమ్ ఆఫ్ ఎన్విసాజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎన్విసాజ్డ్ అంటే మీరు ఊహించుకోవడం అనమాట. సో ముందు జరగబోయేదాన్ని ఊహించుకోవడం, లేకపోతే ఇమాజిన్ సంథింగ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇమాజిన్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఎన్విసాజ్డ్ అన్న ఇమాజిన్ అన్న సేమ్ మీనింగ్. సో ఎన్విసాజ్డ్ అంటే టు ఇమాజిన్ సంథింగ్, ఓకే, లేదా టు ఫోర్సీన్ సంథింగ్ అంటే ముందు జరగబోయేటువంటి దాన్ని ముందుగా చూడడాన్ని లేదా ముందుగా ఊహించుకోవడాన్ని ఇక్కడ మనం ఎన్విసాజ్డ్ అని చెప్పేసి అంటాము. సో ఎన్విసాజ్డ్ అన్న ఇమాజిన్ అన్న సేమ్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ప్రీవారికేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రీవారికేట్ అంటే అబద్ధం చెప్పడం అండి, లేదా ఏదైనా దాచిపెట్టడం, లేదా
క్లియర్గా కనిపించకుండా చేయడాన్ని ఇక్కడ మనకి విచ్ ఈజ్ అన్క్లియర్ అండ్ విచ్ ఈజ్ టెల్లింగ్ లైస్, వీటిని మనం ఇక్కడ ప్రీవారికేట్ అని చెప్పేసి ఉంటాం. కాబట్టి లై అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ఎస్సిమిలేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్సిమిలేట్ అంటే తీసుకోవడం అండి, అంటే అబ్జార్బ్ చేయడం. సో అబ్జార్బ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఎస్సిమిలేట్ అన్న అబ్జార్బ్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. సో సినానిమ్ ఆఫ్ ఎస్సిమిలేట్ అంటే అబ్జార్బ్ అని చెప్పేసి మీనింగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ డిస్మల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డిస్మల్ అంటే మీరు ఎప్పుడైతే గ్లూమీగా కనిపిస్తారో, అంటే ఎప్పుడైతే మీరు డల్గా లేకపోతే డిప్రెస్డ్గా బాధతో దుఃఖంతో కనిపిస్తారో అప్పుడు మనం డిస్మల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం డిస్మల్ని గ్లూమీ అనొచ్చు లేదా బ్లీక్ అని చెప్పేసి కూడా అనొచ్చు. BLEAK బ్లీక్ అని చెప్పేసి కూడా అంటారు. సో డిస్మల్, బ్లీక్ రెండు కూడా సిమిలర్ మీనింగ్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సినానిమ్ డిస్మల్కి రైట్ ఆన్సర్ బ్లీక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సినానిమ్ ఆఫ్ ఒబేసాన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఒబేసాన్స్ అంటే మనం ఎప్పుడైతే ఇతరులకి గౌరవం ఇస్తామో, ఓకే, ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ఫుల్గా ఉంటామో, ఒబీడియంట్గా ఉంటామో అప్పుడు మనం ఒబేసాన్స్ అని చెప్పేసి అంటాం. సో సినానిమ్ ఆఫ్ ఒబేసాన్స్ OBEISANCE ఒబేసాన్స్ అని చెప్పేసి అంటాం. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ ఒబీడియన్స్ అనమాట. సో ఒబీడియన్స్ అన్న ఒబేసాన్స్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ఇండిజెన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇండిజెన్స్ అంటే ఎక్స్ట్రీమ్ పేదరికంలో ఉన్నప్పుడు, ఓకే, బాగా పేదరికంలో ఉన్నటువంటి వారిని ఇక్కడ ఇండిజెన్స్ అని చెప్పేసి అంటారు, అంటే ఇండిజెంట్ పీపుల్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇండిజెన్స్ అంటే మనకి పావర్టీ కాబట్టి ఇక్కడ మనకి పావర్టీ అని చెప్పేసి ఇచ్చాడు. సో పావర్టీ అనేది దీనికి సంబంధించిన సిమిలర్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రాస్పెక్టివ్ అంటే ఫోర్త్ కమింగ్, ఫ్యూచర్ లేదా పాసిబుల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పేసి నమ్మడం, అంటే పాసిబుల్ అవుతుంది అని నమ్మడం, లేదా ప్రాస్పెక్టివ్ అంటే మనకి ఇక్కడ ఫోర్త్ కమింగ్ అంటే భవిష్యత్తులో జరిగేది అని చెప్పేసి, లేదా ఫ్యూచర్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి వాటిల్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి పాసిబుల్ అనమాట. ప్రాస్పెక్టివ్ అంటే పాసిబుల్ అనేది సిమిలర్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ రిప్రైజల్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ రిప్రైజల్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం అనమాట, అంటే రిటాలియేషన్ అనేది దీనికి సంబంధించిన సిమిలర్ మీనింగ్. సో రిప్రైజల్ అన్న రిటాలియేషన్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో రిప్రైజల్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం. నెక్స్ట్ వన్, సినానిమ్ ఆఫ్ ఇంటర్పిడ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఇంటర్పిడ్ అంటే ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఫియర్, ఓకే, భయపడకుండా ఉండేటువంటి వారిని లేదా భయం అంటే ఏంటో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇంటర్పిడ్ అని చెప్పేసి అంటాం. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఫియర్లెస్ అనేది సిమిలర్ మీనింగ్ కాబట్టి ఇక్కడ సినానిమ్ ఆఫ్ ఇంటర్పిడ్ అంటే ఫియర్లెస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ స్కార్న్ అని చెప్పేసి అడిగారు. స్కార్న్ అంటే ఇక్కడ మనం ఎవరినైతే అపహాస్యం చేస్తామో, ఓకే, సో ఎదుటివారిని మనం ఫన్గా ఎదుటివారి మీద జోక్స్ చేస్తూ వారి మీద అపహాస్యం చేస్తాము, అలాంటి సిచ్యువేషన్లో స్కార్న్ అనేటువంటి ఒక పదాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇచ్చినటువంటి యొక్క పదానికి సంబంధించినటువంటి సిమిలర్ మీనింగ్ డెస్పైజ్ అనమాట. సో డెస్పైజ్ అన్న స్కార్న్ అన్న సిమిలర్ మీనింగ్ కాబట్టి సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ డెస్పైజ్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ఇన్క్లిమెంట్ అని చెప్పేసి అడిగారు. ఇన్క్లిమెంట్ అంటే మనకి ఎప్పుడైతే ఫేవర్గా ఉండదో సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్క్లిమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి అన్ఫేవరబుల్ అని చెప్పేసి ఉంది చూడండి. సో అన్ఫేవరబుల్ అన్న ఇన్క్లిమెంట్ అన్న కూడా మనకి సిమిలర్ మీనింగ్ అయితే ఉంది. సో ఎప్పుడైతే మనకి వెదర్ ఫేవరబుల్గా లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, సో అది మనకి అన్ఫేవరబుల్గా ఉండడం లేదా ఇన్క్లిమెంట్గా ఉండడం అనమాట. సో దాన్ని మనం ఇన్క్లిమెంట్ అని చెప్పేసి అంటాము. సో సినానిమ్ ఆఫ్ ఇన్క్లిమెంట్ అంటే అన్ఫేవరబుల్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ యాంటిసిపేట్ అని చెప్పేసి అడిగారు. యాంటిసిపేట్ అంటే మనం అంచనా వేయడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది తెలుగులో. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్స్పెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్స్పెక్ట్ అన్న యాంటిసిపేట్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ కాబట్టి సో యాంటిసిపేట్ అంటే ఎక్స్పెక్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ జెనిత్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. సో జెనిత్ అంటే మనకి టాప్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అలాగే సేమ్ మనకి సిమిలర్గా బెనిత్ అని చెప్పేసి మరొక వర్డ్ ఉంది. సో జెనిత్కి ఆపోజిట్ వర్డ్ అనమాట ఇది. సో బెనిత్ అంటేనేమో బాటమ్ అని చెప్పేసి మీనింగ్. ఇక్కడ జెనిత్ అన్నాడు, జెనిత్ అంటే టాప్, కానీ ఇక్కడ టాప్ అని ఇవ్వలేదు, సమ్మిట్ అన్నాడు. సమ్మిట్ అన్న కూడా మనకి టాప్ అనే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి చాలా సమ్మిట్స్ అయితే జరుగుతాయి, G20 సమ్మిట్, G7 సమ్మిట్ అని చెప్పేసి. సమ్మిట్ అంటే ఇక్కడ మీనింగ్ టాప్ అనమాట. సో టాప్ మీటింగ్ అని చెప్పేసి అనొచ్చు. కాబట్టి ఇక్కడ జెనిత్ అంటే టాప్ అని చెప్పేసి మీనింగ్ కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. లోయెస్ట్ పాయింట్ అంటేనేమో బెనిత్ అని చెప్పేసి అనొచ్చు. సో విచ్ ఈజ్ లోయెస్ట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది కాబట్టి బెనిత్ అని చెప్పేసి అంటాము. సో జెనిత్కి ఆపోజిట్ బెనిత్ అనమాట. కాబట్టి జెనిత్ యొక్క సిమిలర్ మీనింగ్ వచ్చేసి
సమ్మిట్ అంటే టాప్ అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ట్రివియల్ అని చెప్పేసి అడిగారు. సో ట్రివియల్ అంటే ఆర్డినరీ అని చెప్పేసి మీనింగ్. సో అంటే ఒక సాధారణమైనది అని మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఆర్డినరీ అని చెప్పేసి ఉంది. సో ఇచ్చినటువంటి ఒక ట్రివియల్ అనే దానికి సిమిలర్ మీనింగ్ వచ్చేసి ఆర్డినరీ. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ కన్నీవ్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఎప్పుడైనా ఇల్లీగల్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు, ఓకే, సో ఏదైనా ఒక చేయకూడనటువంటి ఇంటెన్షన్స్ ఏమైనా మనకు ఉన్నప్పుడు మనం కన్నైవ్ అని చెప్పేసి అంటాం, లేదా కన్నీవ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిస్రిగార్డ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట, కన్నీవ్ అనే దానికి. సో కన్నీవ్ అన్న డిస్రిగార్డ్ అన్న మనకి సిమిలర్ మీనింగ్ కాబట్టి సో ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ది. సో సినానిమ్ ఆఫ్ ఫీజిబుల్ అని చెప్పేసి అడిగారు. సో ఫీజిబుల్ అంటే ప్రాక్టికల్ అనమాట. సో ఎప్పుడైతే సో ఫీజిబుల్ అన్న మనకి ఇక్కడ ప్రాక్టికల్ అన్న సిమిలర్ మీనింగ్ అండి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ఎనాలజీ అని చెప్పేసి అడిగారు. ఎనాలజీ అంటే రెండు పర్టికులర్ విషయాల పట్ల ఏదైనా మనం వేరియేషన్ చూసినప్పుడు, ఓకే, సో కంపారిజన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎనాలజీ అని చెప్పేసి అంటాము. సో వాటి యొక్క సిమిలారిటీ చూసినప్పుడు మనం ఇక్కడ ఎనాలజీ అని చెప్పేసి అంటాం కాబట్టి ఎనాలజీ అంటే సిమిలారిటీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. మనకి రీజనింగ్ టాపిక్లో ఎనాలజీ అని చెప్పేసి ఉంటాం కదా. సో ఎనాలజీ అంటే సిమిలారిటీ అని చెప్పేసి మీనింగ్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సినానిమ్ ఆఫ్ ఎఫిమెరల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎఫిమెరల్ అంటే చాలా తక్కువ టైంలో ఉండేదాన్ని ఇక్కడ మనం ఎఫిమెరల్ అని చెప్పేసి అంటాం, అంటే షార్ట్ లివ్డ్ అనమాట. సో షార్ట్ లివ్డ్ అన్న ఎఫిమెరల్ అన్న కూడా మనకి ఇక్కడ సిమిలర్ మీనింగ్. సో ఎఫిమెరల్ యొక్క సిమిలర్ మీనింగ్ షార్ట్ లివ్డ్. ఓకే, సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ సినానిమ్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులోనే మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, 25 మాక్ టెస్ట్ ఉంటాయి, తెలుగు మీడియం క్లాసెస్ అయితే ఉంటాయి, అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే పీడిఎఫ్స్ ఉంటాయి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇందులోనే రావడం జరుగుతుంది. లేదు అంటే మీరు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, అందులో మీకు అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. 199 రూపీస్ మీరు 25 మాక్ టెస్ట్ కోర్సు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.